హాయ్ అండి. ఉల్లిపాయలు మనం కొనుక్కుంటాం కదా, చూడండి ఎట్లా ఉంటున్నాయో. ఇప్పుడు వచ్చే ఉల్లిపాయలు అన్నీ నల్లంగా కాటికి పట్టినట్లు ఇది ఇట్లా ఉంటున్నాయి. ఇది నల్లంగా మసిబారినట్టు ఉంటున్నాయి చూడండి. ఇదిగోండి నల్లంగా ఇట్లా మసిగా ఉంటున్నాయి. మనము కొంతమంది ఏం చేస్తారంటే పైన పొట్టు తీస్తారు, లోపలది కండ తీయరు. ఆ కండలో నల్లగా ఉంటుంది మసి బారిన. ఆ మసి తీయకుండా ఆంతునే వేస్ట్ అయిద్దని వండుతారు. అట్లా వండకూడదు. ఈ మసి ఉందనుకో, ఇది కడుపులోకి వెళ్తే ఇన్ఫెక్షన్ అయిద్ది, ఇబ్బంది అయిద్దని అసలు ఇది పైన పొర తీయాలా, తీయకుండా చేయకూడదు. చూడండి ఇగండి ఎంత అది లోపల ఈ కండ కొరకు తిన్న వరకు ఇట్లా ఇన్ఫెక్షన్ అయిద్ది, నల్లగా ఉంది. ఇదంతా తీసేయాల. చూడండి ఉల్లిపాయలు ఎట్లా వస్తున్నాయి మసిబారినట్టు కాటికి బట్టి. చూడండి ఇది ఇట్లా బుట్టలో పెట్టుకుంటాం కదా, ఈ బుట్టలో పెడితే గాలి ఆడక పాడవుతాయి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని శుభ్రం చేసుకొని ఒలుచుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి గాలి తగిలేటట్టు. ఇవ్వండి చిన్నవి పెద్దవి సాంబార్ ఉల్లిపాయలు రెండు నేను చూపిస్తాను. ఈ మొక్క వచ్చినవి ఇసుకలో పెడితే అది మళ్ళీ ఇది పెరిగితే మనం దీంతో కూడా కూర చేసుకోవచ్చు. ఉల్లిపొట్టు కూర చేసుకోవచ్చు. రేపు చూపిస్తాను. ఉండయి పైన మొలిచుండి కుండీల్లో ఉల్లి పొరుటు కూర నేను ఎట్లా చేయాలో ఇంకొక రోజు